ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. ఇట్లా కొని తెచ్చుకున్న డిసీజెస్లో ఒకటి నన్ను అడిగితే మేజర్గా ఉన్న కాజ్ ఇన్ఫర్టిలిటీ. ఎంత పెరుగుతుందంటే అంటే ఇంకా ఏమవుతుందంటే అంతకుముందు అంతా పార్ట్నర్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకోరు. అవసరం లేదులే ఎట్లాగో ఫర్టైల్ ఉంటారులే అని అనుకుంటారు. బట్ ఇప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకునే మ్యారేజ్ పోయే ముందు కూడా దే ఆర్ ఆలోచిస్తున్నారు, అరే అవి ఫర్టైల్ ఉన్నామా, ఇప్పుడు ఫర్టిలిటీ ఉందా, తర్వాత ఫ్యూచర్లో కిడ్స్ రావచ్చా, అసలు ఆలోచిస్తున్నారు. 50 years బ్యాక్ ఇన్ఫర్టిలిటీ లేదు. ఎందుకు లేదంటే మెడిసిన్స్ లేవు, అప్పుడు తక్కువ, మనం మెడిసిన్స్ యూసేజ్ తక్కువ. 100 years బ్యాక్ అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం గానే కాదు. 100 years బ్యాక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం గానే కాదు. 10 మంది 11 మంది. మా అబ్బకు 4 పిల్లలు, 6 మంది 8 మంది పిల్లలు, ఒకరు చనిపోయారు. 8-9 మంది పిల్లలు, ఒకరు చనిపోయారు. ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది మనం క్రియేట్ చేసుకోవడం ప్రాబ్లం. మనం మెడిసిన్స్తో మన బాడీని డిస్టర్బ్ చేసుకుంటున్నాం, మన యొక్క ఫర్టిలిటీ సిస్టమ్ డిస్టర్బ్ చేసుకుంటున్నాం. ఫర్టిలిటీ సిస్టమ్ అంటే చాలా సెన్సిటివ్ సిస్టమ్. సెక్స్, ఫర్టిలిటీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, బాడీలో చాలా సెన్సిటివ్ సిస్టమ్. ఈ 2 సిస్టమ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ మెడిసిన్స్, ఓవర్ యూసేజ్ మెడిసిన్స్. ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ అవసరమా లేదా అని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే మెడిసిన్ వాడలేం. కానీ మెడికల్ షాప్లోకి పోతే మొత్తం నీకు స్పెషలిస్ట్ కూడా ఇవ్వలేడు ఆ మెడిసిన్స్, వాళ్ళు ఇవ్వగలరు. ఆర్ఎంపీ డాక్టర్ ఇవ్వగలడు మెడిసిన్స్ మీకు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ డాక్టర్. మన సొసైటీ మనం ఎట్టి వెళ్తున్నాం ఒకసారి బాధ అనిపిస్తుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్ ఏంది? హెల్తీ జనరేషన్ ఉండడం వేరు, లాంగ్ ఇప్పుడు 70 సంవత్సరాలు బతకడం కాదు, హెల్తీగా బతకాలి కదా. 70 సంవత్సరాలు నేను 70 సంవత్సరాలు బతకడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సఫరింగ్తో బతకడం 70 సంవత్సరాలు మనకి మనిషిగా బతకాలన్నా మనసుతో బతకాలి, నేను అది చూసుకోవాలి. కాబట్టి సో ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీ అనేది సో మనం మ్యాన్ క్రియేట్ చేసుకునే ప్రాబ్లం. దీనికి హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది, వండర్ఫుల్ మెడిసిన్ ఉంది. బట్ దాంతోపాటు మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలా, మన బ్యాక్ డిస్టర్బ్ అయ్యేటువంటి సిస్టమ్ని కరెక్షన్ చేసుకోవాలి. త్రూ హోమియోపతి ద్వారా చేసుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీ అనేది ఇంకా ఎక్కువైతే ఫ్యూచర్లో ఇంకొక 20 years తర్వాత చూడండి 1+1 సిస్టమ్కి వస్తుంది. ఒకరి పిల్లలు ఉంటారు, ఇంకొక పిల్లలు ఉండరు. ప్లస్ ఇంకోటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఒకటే కాదు, పుట్టే పిల్లలు కూడా హెల్తీగా పుట్టడం లేదు, అదొక ప్రాబ్లం. మన స్పెమ్ వీక్ అయినప్పుడు, స్పెమ్ డిస్టర్బ్ అయినప్పుడు, ఓవం హెల్తీగా లేనప్పుడు, ఓవులేషన్ ప్రాసెస్ డిస్టర్బ్ అయినప్పుడు, సో డెఫినెట్గా మీకు డిస్టర్బ్డ్ కాన్స్టిట్యూషన్స్ బయటకు వస్తాయి, పొల్యూటెడ్ కాన్స్టిట్యూషన్స్ బయటకు వస్తాయి. ఇవి నేను సైంటిఫిక్గా స్టడీ చేస్తున్నా, నా యొక్క తీసుకున్నా. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంట్లో అత్తకు ప్రాబ్లము, భార్యకు ప్రాబ్లము, కొడుకు ప్రాబ్లము, అల్లునికి ప్రాబ్లము, అవ్వకు ప్రాబ్లము, పనోళ్ళకు ప్రాబ్లమ్స్ మధ్య మనం బతుకుతున్నాం. చూడండి ఒకసారి మీరు. వీటికి అంతటికి కూడా నేను చెప్తున్నా కదా, ఆర్గానిక్ లైఫ్ కనుక మీరు లీడ్ చేయగలిగితే, సో సార్ మేము 2 రోజులు మెడిసిన్ వాడాము, మళ్ళీ ఇప్పుడు నేను ఎట్లా చేయాలా, రేపు పొద్దున మనం సడన్గా ఆపేస్తే ప్రాబ్లం కదా. సో అందుకే కొంచెం ప్లాన్ తయారు చేసుకొని నిదానంగా మెడిసిన్స్ తగ్గించుకోవడం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. మనం డిస్టర్బ్ చేసుకున్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్ తింటే ఇమ్యూన్ సిస్టమ్ బాగా మెయింటైన్ అవుతుంది. బట్ డిస్టర్బ్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్ ఇంపార్టెంట్. కరెక్షన్ అనేది ఫుడ్ ద్వారా జరగదు, మెడిసిన్ పడాలి, హోమియోపతి మెడిసిన్ ద్వారా అవుతుంది. అంటే నా యొక్క స్ట్రాటజికల్గా నా యొక్క సిస్టమ్ చెప్తున్నాను. డిస్టర్బ్ను కరెక్షన్ అయిన సిస్టాన్ని కరెక్షన్ చేసుకొని హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఒక కాన్సెప్ట్ అయితే, ఒట్టి హెల్తీ ఫుడ్ తీసుకుంటే మీకు డిస్టర్బ్ అయిన సిస్టమ్ కరెక్షన్ కాదు. ఆల్రెడీ సిస్టమ్ డిస్టర్బ్ అయింది, ఇది అన్వాంటెడ్ మెడిసిన్స్తో, ఓవర్ మెడిసిన్స్తో డిస్టర్బ్ చేసుకున్నావు. మెడిసిన్ అనేది నీకు మెయింటైన్ చేస్తుందే కానీ ఉన్న డిస్టర్బెన్స్ని కరెక్షన్ చేయదు. అందుకే హోమియోపతి అనేది చాలా అవసరం పబ్లిక్కి. ప్రథమ చికిత్సగా హోమియోపతిని ఎంచుకుంటే మీకు ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ అనేటివి రావు, ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్ అవుతాయి. సపోజ్ నాకు డయాబెటీస్ ఉంది, ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నా, నేను మానేస్తే కష్టం కదా, కష్టం తప్పదు. దానికి తోడుగా నీవు స్లోగా దాన్ని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ తీసుకోవాలా, స్లోగా దాన్ని బంద్ చేసుకోవాలా. ఒకవేళ బంద్ చేయలేని పక్షంలో అట్లీస్ట్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి పోకుండా చూసుకోవాలి. డయాబెటీస్ అనేది ఆగదు. 5 years తర్వాత డయాబెటిక్ కాంప్లికేషన్స్ మొదలవుతాయి. 5 years తర్వాత థైరాయిడ్ కాంప్లికేషన్స్ మొదలవుతాయి. థైరాయిడ్ ఈరోజు ఏదో నేను 25 mg వేసుకుంటున్నా, ఈరోజు ఏదో 50 mg వేసుకుంటున్నా, నాకు సరిపోద్దని లేదు.
ఇది రేపు పొద్దున 100 అవుతుంది, అయిపోతాం మళ్ళీ. 100 అయిపోతుంది, బాడీ అడాప్ట్ అయిపోతుంది. మన బాడీకి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే అడాప్టబిలిటీ. రోజు ఆల్కహాల్ తీసుకున్నాం అనుకో, నీ బాడీ ఇంకా ఆల్కహాల్కి అలవాటు అయిపోయి ఉంటుంది. రోజు మెడిసిన్ తీసుకున్నాం అనుకో, నీ బాడీ మెడిసిన్కి అలవాటు అయి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళాలా. ఈ ఒక పెగ్గు తీసుకుంటే సరిపోదు, 2 పెగ్గుకి వెళ్ళాలా, 3 పెగ్గుకి వెళ్ళాలా, 4. నీ బాడీ అడాప్ట్ అయిపోతుంది. నీ బాడీ అడాప్ట్ అయిపోయినప్పుడు నువ్వు నెక్స్ట్కి వెళ్ళిపోతుంటావు. సో దానివల్ల సమస్య నెక్స్ట్కి వెళ్ళిపోతుంటుంది. ఒక స్టేజ్ తర్వాత ఈ ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లంకి ప్రాబ్లం జంప్ అవుతుంది, ఇంకో పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి క్యాన్సర్స్ అన్నీ కూడా మన బ్యాక్ హెల్త్ హిస్టరీని బట్టి ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తాను, అసలు క్యాన్సర్ రానికి మేజర్ రీజన్, ఒకటే రీజన్, గట్ హెల్త్. గట్లో ఉన్నటువంటి డెఫిషియన్సీసే రేపొద్దున క్యాన్సర్ కారణం అవుతుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బాడీ ఏ కండిషన్లోకి అన్కంట్రోలబుల్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది బాడీ, అందుకే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ఎందుకు మనకు డెవలప్ అయితే ఒట్టిగా క్యాన్సర్ రాదు. మన బాడీ డిస్టర్బ్ అయిపోయి ఒట్టిగా క్యాన్సర్ ఎక్కడ వస్తుంది? హెరిడిటరీ ద్వారా వస్తుంది. హెరిడిటరీ ద్వారా వచ్చే క్యాన్సర్స్ మనకు ఇంటర్నల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల తప్పదు మనకు, దానికి మనం ఏం చేయనికలేదు. బట్ మామూలుగా వచ్చే క్యాన్సర్స్ అన్నీ కూడా మన లైఫ్ స్టైల్ ఇష్యూ వల్లనే వస్తున్నాయి, మన మెడిసిన్స్ వాడడం వలన వస్తున్నాయి, మన గట్ హెల్త్ వల్లనే వస్తున్నాయి. దాన్ని ట్రీట్ చేసుకోవాలా. 90% క్యాన్సర్ కేసెస్ అన్నీ కూడా గట్ ఈజ్ ద రెస్పాన్సిబుల్.